పెద్దరవాణం గ్రామాన్ని మండలగా ప్రకటించడం ఒక హర్షాతిమైన చర్యగా అనుకున్నాం. మేమందరూ పెద్దరవాణం వాళ్ళందరూ కలిసి నెల రోజుల వరకు సమిష్టిగా అందరూ కలిసి కూడా ర్యాలీలు చేసి వాళ్ళు సాధించుకున్నందుకు కూడా మాకు సంతోషంగా అనిపించింది. వాళ్ళు గత 15 సంవత్సరాల నుంచి కూడా 20 సంవత్సరాల నుంచి కూడా పెద్దరవాణంకి ఎవరుగా అప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే అయినా కూడా కోరుకోవడం జరిగింది. ఒక పెద్దరవాణం, ఒక పెద్ద తుమ్మడం. మన ఆదోని మండలానికి ఈ 2 ఊర్లు పెద్ద ఊర్లు, తర్వాత మదిర వస్తుంది. 3వ ఊరు మదిర వస్తుంది. ఒక 1000 ఓట్లు తక్కువ అయితే కానీ అది కూడా 2 ఊర్లకు ధీటుగా మదిర కూడా ఉంటుంది. 3 ఊర్లు ఉంటాయి మన ఆదోని మండలం. కొద్దిగా పెద్ద ఊర్లు ఇవి. ఎప్పుడైనా కానీ తుమ్మలం పోయినా ప్రజాప్రతినిధులు గెలిచిన వాళ్ళు అప్పుడు ఎవరు గెలిచి ఉంటారో వాళ్ళని అడగడము, మాకు పెద్ద విలేజ్ మాకు మండలంగా ప్రకటించండి అని పెద్ద తుమ్మలం వాళ్ళు పెద్ద మాత్రం గత 20 సంవత్సరాలుగా అడగడం మేము విన్నాము. మా ఎమ్మెల్యే గారు రూలింగ్లో ఉన్నప్పుడు కానీ, టీడీపీ ఎమ్మెల్యే గారు రూలింగ్లో ఉన్నప్పుడు కానీ ఏదైనా మీటింగ్లో అడగడం కానీ మేము గమనించాం. మేము గమనిస్తే వాళ్ళు ఆ చర్యని ముందుకు తీసుకోపోవడానికి ఏ విధంగా ముందుకు తీసుకోపోవాలంటే మిగతా ఊర్లని కనుక్కొని, ఇప్పుడు తుమ్మలం చేయాలంటే ఒక 15 ఊర్లు కనుక్కుంటే మీకు ఇష్టమా అంటే అప్పుడు ఒక 5 ఊర్లు మాత్రం మాకు ఓకే అనేది, మిగతా ఊర్లు మాకు లాంగ్ అవుతాయి అనడము. మళ్ళీ పెద్దరవాణంని అడిగినప్పుడు కూడా ఒక 15-20 ఊర్లని అడిగినప్పుడు కూడా పక్కలో ఉండే 5-6 ఊర్లు మాకు ఓకే అనడము, మిగతా 10 ఊర్లు కొద్దిగా డిఫరెన్స్గా ఉండడం వల్ల ఈ కొన్ని 10 ఊర్లు వ్యతిరేకత వస్తుంది కదా, 10 అంటే ఇప్పుడు 5 ఊర్లకి ఓకే ఉండి 10 ఊర్లకు వ్యతిరేకత వస్తుంది కదా అనే ఉద్దేశంతో అప్పుడుండే ఎమ్మెల్యేలు ఆ విషయం మీద కొద్దిగా సందిగ్ధంలో పడి దాన్ని ఎటు తీసుకోలేకపోయిన ఉద్దేశం కరెక్టే. ఇప్పుడు పెద్దరవాణంలో కూడా వాళ్ళు మండలం కావాలని అడిగినారు. వాళ్ళు ఒకటి ఊర్ల పేర్లు కూడా ఇచ్చినారు. వాళ్ళు మన పెద్దరవాణం వాళ్ళు దీక్ష చేస్తున్నప్పుడు కూడా మాకు మండలం కావాలని చెప్పేసి వాళ్ళు ఊరు పేర్లు కూడా మాకు ఈ ఊర్లు కలిపి మండలం ఇవ్వండి అంటే దీన్ని పెద్దరవాణం వాళ్ళు దీక్ష చేసేటప్పుడు పెద్దరవాణం వాళ్ళు సపోర్ట్ ఇచ్చిన లీడర్లకు కానీ అందరూ కూడా వాళ్ళ యొక్క ఊర్ల పేర్లు కూడా చదివినారు. ఇప్పుడు బళగూరు, చిన్నగోనాడు, చిన్నరివాణము, గజ్జెహళ్ళి, అనవాళ్ళు, ఎబ్బటము, ఇంగిళదాడు, కుంటనాడు, పెద్దగోనాడు, సంతేకుళ్ళూరు, వందవాగిలి, ఎడవల్లి, ఇంకోటి ఎండిహళ్ళి, ఇవన్నీ కలిసి మాకు మండలం చేయండి అని చెప్పేసి వాళ్ళు అడిగి ఒక మ్యాప్ కూడా తయారు చేసుకున్నారు. వాళ్ళు అడిగింది ఇవ్వండి, సంతోషపెట్టండి. మరి వేరే మండలాలను కలపడానికి ఇప్పుడు అనుకూలం ఉందా లేదా అంటే దాని గురించి శోధించండి. లేదా బైపర్గేషన్ అయినప్పుడు అంటే మన ఎమ్మెల్యే సీట్లు విస్తరణ అయినప్పుడు అప్పుడు కొన్ని మండలాలు కలపాల్సి వస్తుంది. వలుగొందని, కవతాళంని మనల్ని 3 కలిపితే ఒక నియోజకవర్గం మధ్యదప్పుడు అప్పుడు ఈ వీళ్ళ యొక్క కళ సాకారమయ్యే ఛాన్స్ ఉంది. లేదా ఆ విలేజర్స్ని కూడా కనుక్కొని ఇప్పుడే కలుస్తామన్నా అప్పుడు పెద్దరవాణం అనేది కొద్దిగా సెంటర్ అవుతుంది. అంటే విలేజ్ వాళ్ళందరికీ కూడా 6-7 కిలోమీటర్లో ఉంటారు వాళ్ళు. ఇది వాళ్ళు ఒక విలేజ్ వాళ్ళు చాలా ఆలోచించి నీట్గా ఒక మ్యాప్ ఇచ్చి దీక్ష చేసినారు. మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసులో ఉండే రెవెన్యూ డివిజన్ చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకున్నారా, గాడిదలు కాసు ఉద్యోగాలు తెచ్చుకున్నారా? ఇప్పుడు 17 ఊర్లు రాసేటప్పుడు 17 ఊర్లు పిల్లంపించి మీటింగ్ పెట్టుకోవాల్సిన ఇంగిత జ్ఞానం లేదా నీకు? ఒక ఆదోని మండలంలో ఉండే విలేజ్ తీసుకున్న పెద్ద ఊరైనటువంటి పెద్ద హరివాణంలో కలిపేటప్పుడు ఆ 17 ఊర్లను కలిసి ఒకరోజు మీటింగ్ పెట్టుకోడానికి నీకు అవకాశం లేకపోయినా రెవెన్యూ ఆఫీసులో 17 ఊర్లు కలుపు. నువ్వు 17 ఊర్లు రాసినావు కదా, రాసినావు. ఎవరు రాసినావు నీకంటే నువ్వు రాస్తావా? 17 ఊర్లు అనేది ఇది రాజకీయ విషయం కాదు కదా, ఏదో ఒక పార్టీ నిర్ణయం తీసుకునేది కాదు కదా. ఆ పార్టీలు ఆ ఊర్లో ఉండే పార్టీ వాళ్ళకు కానీ జనాలకు సంబంధించిన విషయం ఇది. 17 ఊర్లో ఎన్ని ఊర్లు ఓకే అంటాయి? ఎన్ని ఊర్లు ఓకే అనవు?
పెద్దరవాణంలో మండల కేంద్రాలను పెట్టడం అనేది విషయంలో ఎన్ని ఊర్లు ఓకే అంటే ఎన్ని ఊర్లు ఓకే అనేది మెజారిటీ తీసుకోవాలి కదా. అప్పుడు 17 గ్రామాల మెజారిటీ తీసుకోవాలి కదా. అది ఒక రోజు మీటింగ్ పెట్టుకోవడానికి కూడా మీకు అంత ఓపిక లేక, అంటే పెద్దరవాణము మండలం ఇవ్వడము ఎవరికి ఇష్టం లేదు ఇంట్లో. అంటే తూతు మంత్రంగా మండలం ప్రకటించినారా? ఇది గ్రామస్తులు 30 రోజులు ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఇవ్వండి అని 30 రోజులు టైం ఇచ్చినారు. 17 గ్రామాలు ఇస్తే ఇప్పుడు దాదాపుగా 11 గ్రామాలు 11 నుంచి 12 గ్రామాలు వద్దంటున్నాయి. 16 గ్రామాలు వద్దంటాయి. మరి 16 వద్దంటే ఇంకెవరు పెద్దలతోటే కావాలంటే ఏం జరుగుతుంది? అంటే పెద్దరవాణము మండలము కావాలనేది పెద్దరవాణము గ్రామస్తులకు మాత్రమే కావాలనేది ఉంది. అది పెద్దరవాణం గ్రామస్తులు మీరు దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. రాజకీయాన్ని పెద్దరవాణం గ్రామం అనేది మా జీవశైలికి కానీ, మా కడితోటకి కానీ, మా బసాపురంకి కానీ, మన మండలంలో ఉండే పెద్ద గ్రామం అనే జనాల మీద మాకు ప్రేమ ఉంది. మీరు అడిగిన విషయంలో కూడా వాస్తవం ఉంది. దగ్గరుండే అలా ఊర్లని ఈ రెండు కాదని 17 ఊర్లు ప్రకటించడం వల్ల ఇది ఎవరికి ఇష్టం ఉన్నట్టు, ఎవరికి ఇష్టం లేనట్టు. అంటే ఇది మండలము అనేది కాకూడదనే ఉద్దేశమే బయటికి కనిపిస్తుంది, కానీ అవ్వాలనే ఉద్దేశం కనిపించడం కదా. జనాల అభిప్రాయంలోన ఎవరికైతే విలేజ్ ఇది ఒక సర్పంచ్ది, ఒక ఎంపీటీసీ, ఒక లీడర్ది కాదు ఇది. ఇప్పుడు నేను ఉన్నాను, మా ఊర్లో వాళ్ళు అసలు నాకే ఫోన్లు చేస్తున్నారు. ఏం ఊకే కూర్చునేవారెడ్డి మా మేడపోతాం అంత దూరము, నువ్వు నిన్ను అడిగలేరా పెట్టలేరా అంటే, అవునబ్బా నిన్ను అడిగలేరా పెట్టలేరంటే ఆఫీసర్ పిలిస్తే పోతాము. ఒక ఊరు గ్రామస్తులన్నా ఎవరో తలాడుకో చెప్తే కదా, మీ ఊరు నుంచి కొంతమంది రాండి అయ్యా పెద్దలని ఎవరన్నా ఆఫీసు నుంచి వస్తే కదా మాకేమైనా ఇంటిమేషన్ వస్తే మేము పోతాము, అభిప్రాయం చెప్తాము. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళంతా 17 రాసి పంపించి ఇప్పుడు అభ్యంతరాలు చెప్పారు. ఏంటికి రాసేటప్పుడే అభ్యంతరం ఉండే ఊర్లు వద్దు, కావాలనే ఊర్లు రాసింటే ఇది ఎందుకుంటుంది? అభ్యంతరాలు రావు కదా. అప్పుడు రాజకీయ స్వార్థం కోసం మండలం ఏర్పాటు చేశారంట. రాజకీయ స్వార్థం కోసం మండలం ఏర్పాటు చేసినారు. పెద్దరవాడ మండలం కాకూడదనే ఉద్దేశంతో 17 ఊర్లు ఏర్పాటు చేసినారు. ఇది పాయింట్ అవుట్ చేసుకోండి. పెద్దరవాణము మండలము కాదు అంటే మన మన వ్యాసార్థం ప్రకారం చూసుకుంటే మనకు ఆదోని మండలానికి 20 కిలోమీటర్ దూరంలో ఉంది కర్ణాటక బార్డరు. 2 కిలోమీటర్లు విడిచిపెట్టి పోవాలా పెద్దరవాణంకి? ఏదైనా కానీ 20 కిలోమీటర్లు అంటే లాస్ట్ ఊరు అదే మనకు. ఇది ఏమైతుందంటే దగ్గరుండే ఊర్లో ఎట్లా వ్యతిరేకం తెలుపుతారు. దగ్గరుండే ఊర్లో కడితోట కానీ, జీవశైలి కానీ, బసాపురం కానీ, ఆయనకి దానాపురం చాగి నానత్నాలు రాసేది విడ్డూరం. వాళ్ళెక్కడ అదెక్కడ 30 కిలోమీటర్లు. ఇంకా రాయాలు ఉండే 6 ఎకరాలు సంపకాలు రాయాలు ఉండే ఏం మర్చిపోయారు. కానీ అంతా ఒకటే కదా, 6 ఎకరాలు ఏమి నానత్పల్లి ఏమి 6 ఎకరాల నుంచి ఇప్పుడు చెప్పేది. నానత్పల్లి వాళ్ళేమి పెద్దరాళ్ళ వాళ్ళేమి నానపత్తిపల్లి చేయండి, చాగి చేయండి అని అడిగలేరు కదా. వాళ్ళు ఊరు అసలు వాళ్ళు ఊర్లీడు ఉండయి. వాళ్ళు చేర్చిన ఊర్లోన సంతెగూడూరు, ఎడవల్లి, బలదూరు, చిన్నగోడలు, అనవాళ్ళు వరకు చేర్చుకున్నారు వాళ్ళు. ఇప్పుడు సరే అనవాడైనా కానీ, చిన్నరవాణమైనా కానీ, చిన్న గోడాలైనా కానీ, వాళ్ళైనా కానీ వాళ్ళకి ఓకే అయితేనే లెక్క. అంటే ఊర్లో వాళ్ళ మనస్తత్వం మెజారిటీ వాళ్ళకి ఓకే అయితేనే. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళది ధర్మం ఏమి, వాళ్ళ అఫిషియల్ కాదు, పెద్దరవాడము రైతులు అఫిషియల్ కాదు. వాళ్ళ యొక్క అభ్యర్థనని 20 సంవత్సరాల నుంచి అభ్యర్థన అడిగినారు, కామ్ అయినారు, అయిపోయింది. ఇప్పుడు 3 జిల్లాలు ప్రకటించినారు ఆంధ్రాలో. 3 జిల్లాలు ప్రకటించే రోజు ఆడ క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకునే రోజు జిల్లాల నిర్ణయాలు తీసుకోండి. 3 ఇవ్వండి, 4 ఇవ్వండి, 2 ఇవ్వండి, మీ దాని పరిస్థితి బట్టి అది ఓకే. జిల్లాలు ప్రకటించే రోజు ఆదోని అనే మండలాన్ని ఎందుకు ప్రకటించినారు అంటే ఆదోని జిల్లా కోసము అన్ని రకాల వర్గాల వాళ్ళు, విద్యార్థులు, ఉద్యోగస్తులు అందరూ జిల్లా కోసము ధర్నాలు చేస్తున్నారు, చాలా తూర్లు చేసినారు. కాబట్టి
ఇప్పుడు ఆదోని జిల్లా ప్రకటించలేదు కాబట్టి దానికోసం దీన్ని తుడిచేకి దీన్ని ఇస్తే ఎట్లా? లేదంటే మాకు 4 మండలాలు చేయండి ఆదోనికి. చేయండి, మేము మీరు 3 చేయండి, 4 చేయండి. ఏ మండలం చేసినా ఏ ఊరు వాళ్ళకి ఆ మండలము ఏడాగుంటే ఇష్టం ఉంటే అట్లా చేయండి. 10 గ్రామాలు. ఇప్పుడు ఆదోని మండలంకి ఫండ్స్ రావడం లేదు. ఇప్పుడు చిన్న మండలానికి 10 లక్షలు ఇచ్చినా మా మండలానికి కూడా 10 వస్తూ ఉంది అని కొంతమంది వాదిస్తారు. ఇప్పుడు ఏదైనా కానీ జనాభా ప్రకారం ఫండ్స్ వస్తాయి. ఇప్పుడు మనకి మండల ఫండ్ కానీ సర్పంచ్ ఫండ్ కానీ ఆదోని మండలంలో తలకాయలు ఎంత ఉంటే అంత ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. అంటే తల మాదిరికి ఇస్తుంది. ఒక జనాభా ఎంత ఉంటే అంత ఇస్తుంది మండలం వైజ్గా ఇది ఫండ్స్ అనేది. ఆ మాదిరిగా ఉంది కాబట్టి అది ఇష్యూ కాదు. మండలం మనకు 4 మండలాలు అయినా ఏ మండలం ప్రకటించేటప్పుడు సెంటర్ విలేజ్ ఏమి, ఆ సెంటర్ విలేజ్ 42 ఊర్లు ఉన్నాయి మనకి. ఇప్పుడు 10 ఊర్లు ఒక మండలం చేయండి. మరి 10 ఊర్లు ఒక మండలం చేయండి. మండలం చేసేటప్పుడు సెంటర్ ఊరు ఏదైతే బాగుంటుంది, లేదా పెద్ద ఊరు పెట్టినా కూడా ఆడ ఒప్పుకునే ఊర్లను కలిపి చేస్తే ఆడ విలేజర్స్ సంతోషపడతారు, అయిన మండలము అభివృద్ధి అవుతుంది. ఇలా కొట్లాడి పెట్టి కూర్చోవడం వల్ల ఇప్పుడు మేమేమన్నామని పెద్దడం ఏమనుకుంటారు, చూడప్ప మాకేదో మండలం ఇస్తే వీళ్ళు అభ్యంతరం, మీరు మా ఊరు కావాలని అడిగలేరు. రెవెన్యూ వాళ్ళు రాసి పంపించినారు కాబట్టి పెద్ద రవాణాకు సంబంధించిన వాళ్ళు 13 విలేజ్లు ఏవైతే రాసినారో దాంట్లో వాళ్ళకి విలేజర్స్ని 13 విలేజర్స్ని మీరు అడగండి. దాంట్లో ఇష్టమైన విలేజ్ని చేర్చండి. అదైతే పెద్దగడం మండలం సాకారం అవుతుంది, వాళ్ళ కోరిక కూడా నెరవేరుతుందని చెప్పేసి మేము ఆకాంక్షిస్తున్నాం. మరి మా విలేజర్స్ అయితే దీనికి ఉండే విలేజర్స్ వ్యతిరేకం తెలుపుతున్నారు కాబట్టి మరి మిగతా వాళ్ళందరూ కలిసి సోమవారం నాడు రేపు పెద్దలు మాట్లాడతాము. ఇప్పుడు ఉండే అభ్యంతరం ఉండే విలేజర్స్ రేపు వస్తే వాళ్ళతో మాట్లాడుకొని సోమవారం మన ఆర్డీఓ గారికి మెమరాండం ఇవ్వాలని అనుకుంటున్నాం.